బాబు చెప్పయ్య, ఏం నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు కట్ చేస్తే ఎట్లా చెప్పు. కట్ చేయలే, ఆ, ఇక్కడ మీ పని ఉంది, కట్ చేసిన. సరే సరే పర్లేదు, ఇప్పుడు ఫ్రీయే కదా. ఇప్పుడు యేసుని నమ్ముకుంటే మనకు కలిగే లాభాలు ఏంటి చెప్పు, నేను తెలుసుకుంటాను. మారు మనసు నీకేం పొందుతాను. లాభం కలవాలా? ఆ? నీకేం లాభం కలవాలా? లాభం అంటే మనం ఆర్థికంగా బాగుండాలి, మనకు బాగా చదువు రావాలి, అన్ని రకాలుగా ఉండాలి. బాగుపడటం అంటే అదే కదా, అది కూడా తెలిసావుదా నీ మొహానికి? గోపి గారు, నాకైతే మేరీ పూక్ కావాలి సార్. మేరీ పూకు ఇస్తాడండి, యేసు ప్రార్థన చేస్తే ఇస్తాడు. అదే వీటిని చేత చేయించి నాకు ఏమని చెప్పమన్నాడు సార్. కాదండి అంటాడు. మాట్లాడకండి సార్. ఎందుకు మాట్లాడకూడదా? నువ్వు అరే అన్నావు నన్ను ఇందాక. మరి కాదు సార్, వీడే కదా ప్రార్థన చేసి ఏం లాభం అంటే ఏదైనా ఇస్తాడు అంటున్నాడు కదా నాకు. మరి మేరీ పూక్ కావాలి, నాకు తెప్పిస్తాడా? కాదు, ఇందాక అరే అంటున్నాడు కావాలి. అలాంటి ఏం చేయమని చెప్పలే మనకి. ఇస్తాడుగా. కాదా, యేసుని నమ్ముకుంటే కలిగే లాభం ఏంది చెప్పు. లాభము నీకు వస్తే చూపిస్తా. ఎక్కడికి రావాలి? ఏం చూపిస్తావు? నీ పెళ్ళం పూకు చూపిస్తావా, లేకపోతే మేరీ పూకు చూపిస్తావా? ఏం చూపిస్తావా? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను, ఏంటి ఉపయోగం ఏంటి చెప్పు నాకు. పూకిస్తావా, డబ్బులు ఇస్తావా? యూట్యూబ్ లో చెప్తారా, మీకేమి లాభము? ఏంటది? యేసు లంజా కొడుకు, మేరీ లంజా అనేది మాకు లాభం. మాకు లాభం అదే. యేసు తల్లి మేరీ మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది లంజ అంటే లంజ అంటాం మేము. దానికి మాకు అది ఆనందం. మీరు మాటలు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అవును, ఉన్నట్టు మాట్లాడావు. లేదు నువ్వు ఏమైనా మాట్లాడితే మమ్మల్ని అడుగు, ఏమన్నా లేని చెప్పారని. మేరీ ఎవరితో కడుపు చేయించుకుని చెప్పు. ఎవరితో చెప్పు, నువ్వు చెప్పు. మీరు ఎందుకు ఎవరితో కడుపు చేసుకుని ఆయన పెళ్లి చేసుకో? యేసు ఎలా పుట్టాడు మరి? కాదు సార్, మేరీ పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు వీడు. అరే ఎరిపుక, నీకేం తెలుసురా? మేరీకి మొగుడు ఎవర్రా? జోసేపు. మరి పెళ్లి చేసుకోలేదు అంటున్నావు. అది కాదు, మరి యేసు తండ్రి ఎవరు? యేసు తండ్రి పరలోక తండ్రి. పేరేంటి? పేరేంటి? తండ్రి అది పేరేంటి? కాదు, మీ మాటలు సరిగ్గా లేవు సార్. కాదయ్యా, నువ్వు యేసు పరలోక తండ్రి పేరేందయ్యా? కాదు, మీ మాటలు బాగలేవు. బాగాలేకపోతే సరి చేసుకుందాంలే కానీ యేసు తండ్రి పేరు చెప్పు. నువ్వు పేరు చెప్పు. యేసు తండ్రి పేరు పేరేంటి? పేరు వచ్చి యెహోవా. కొత్త నిబంధనలు యెహోవా అని పేరు ఎక్కడ చూసావా నువ్వు? నాకు ఒకసారి రిఫరెన్స్ చూపించు. కొత్త నిబంధన మొత్తంలో యెహోవా, యేసు నా తండ్రి యెహోవా అని ఎక్కడ చెప్పినట్టు ఒక రిఫరెన్స్ చూపించు, నేను ఒప్పుకుంటాను. ఫోన్ లో మీరు మాటలు సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకు? అరే నువ్వు ముందర అది కాదు భయ్, ఇవన్నీ కథలు కాదు, నువ్వు తప్పించుకోకు. యేసు తండ్రి యెహోవా నాకు బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపిస్తే నేను కూడా క్రైస్తవుడిగా మళ్ళీ మారిపోతాను. పాత క్రైస్తవుని కాక ఒరిజినల్ క్రైస్తవుని అయిపోతాను. యేసు తండ్రి యెహోవా అని ఒక పదం చూపిస్తే చాలు. అవును, ఓకే. మీరు ఎందుకు అయినారు సార్? మీరు ఎందుకు అయినారు? ఏంటది? ఏముంది సార్? ఏంటది? మేరీని పూకు అడిగితే ఇవ్వాల, అందుకని ఎక్స్ అయిపోయాం. కాదయ్యా, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పూకు గీకని ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు తప్పు కదా అలాంటి మాటలు మాట్లాడుతావు. ఎవరు? నువ్వే పూకు నువ్వే కదా అట్లా మాట్లాడు. తప్పు కదా అట్లా అనొచ్చా? మేరీ పూకు గీక అనొచ్చా? నువ్వు అట్లా తప్పు మాటలు మాట్లాడు. ఎవరు? నేనన్నా? నువ్వే లంజా కొడక. అదిగో మళ్ళీ లంజా కొడక అంటున్నావు. మళ్ళీ చూడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కాదు, ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నువ్వే. నేనేమన్నాను? లంజా కొడక అని తిట్టావు యేసుని. ఎవరిని? మేరీని లంజా అని తిట్టావు. నేను తిట్టలేదే. నువ్వే తిట్టింది. నేను తిట్టలేదే. మరి లంజా కొడక అన్నది ఎవరు? నేను తిట్టలేదే. మరి లంజా కొడక అన్నది ఎవరు యేసుని? ఎవరన్నారు? నీవే అంటున్నావు కదా. ఈ క్రైస్తవుడు అంటున్నాడు సార్. నీకు పరలోక రాజ్యం లభించే దేశం లంజా కొడక అంటే మేరీ లంజా దాని పూకులోకి అంతా డౌట్ గీట్ ఏం లేదు. మాట్లాడుతున్నావు. కాదు, మీ నాన్న పేరేంది? మీ నాన్న పేరు? నా పేరు మా నాన్న పేరు ఉందిలే గానీ అది నీకెందుకు? అయ్యో, యేసయ్య తండ్రి పేరు మీ నాన్న పేరు రెండు తెలుసుకోవాలని ఏం లేదు నాకు. ఆ రెండు తెలుసుకుంటే నీకు అవసరం లేదు కదా. ఎందుకు లేదు? నీకెందుకు మళ్ళీ? ఎందుకు లేదు? కాదు, నువ్వు మాట ఎట్లు మాడతారు సార్ మీరు? ఆ మాట నాది. మాటే మరి. మా మాట తోటాలతో సమానం. దిగుతాయి, జాగ్రత్తగా ఉండాలి మాతో. అలాగా ఎవరు నేర్పించారు మీకు? యేసయ్య నేర్పించాడు. ఎవరు మనకు నేర్పిలేదే. ఎవరు నేర్పించాడు? మరి నువ్వు సరిగా ప్రార్థన చేయాలి. మోకాలు దండేసుకొని నా దగ్గరకు వస్తే నువ్వు మోకాలు దండేస్తే మొత్తం నేర్పిస్తాడు నీకు. ఓకే సార్, వస్తాను. ఎక్కడ అడ్రస్ చెప్తారా సార్? చెప్పారా సార్? బీజేపీ ఆఫీసు. ఓకే సార్. అది కాదు సార్, అడ్రస్ కాదు సార్. మేరీ పూకులపురం
యెహోవా ఆతుల కట్ట గ్రామం మేరీ లంజ పూకు వీధి వీధి మేరీ సళ్ళు ఇంటి నెంబర్ కాదు సార్. హలో సార్, చెప్పడం మాటలు ఎవరు నేర్పించారు మీకు? యేసుగాడు అని చెప్పాను కదరా, చెవులారా మడ్డ పెట్టుకున్నారా నీకు యేసురా అని చెప్తున్నా ఇందాక నుంచి. ఓకే ఓకే, మీరు మాట్లాడుతున్నారు, నేను కంట్రోల్ చేస్తున్నాను. చేసుకోకపోతే డైలాగ్స్ ఎందుకురా? కాదురా, మరి డైలాగ్స్ ఎందుకురా? ఎరుపుకు లంజాడకను మేరీని ఎవడు తెంగాడరా, దానికి ఎవడు కడుపు చేసాడరా అంటే చెప్పలేకపోతున్నావు నువ్వు. డైలాగ్ ఏం లేదే మరి గుడ్డు మూసుకొని నువ్వు అసలు కాదురా. నీకు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? అసలు ఎవడు మాట్లాడుకోవడం చేసావు చెప్పును. ఎవరు? నువ్వే రా లంజాడక, నువ్వే. అవునా? ఇంతకు నీకేం కావాలి చెప్పు. నోటి నుంచి మాటలు ఎట్లా వస్తావని. అరే మా సంగతి నీకెందుకురా? బాగున్నాయా? బాగున్నాయా? ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఎందుకు కాల్ చేసినావు చెప్పు. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. వెరీ గుడ్. మాకు ఇవన్నీ యేసుగాడే నేర్పించింది. మాకు యేసుగాడే నేర్పించాడు. మాకు సర్టిఫికెట్ ఇవ్వరా? వెరీ మచ్. దేనికి సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. నీ పేరేం పేరు రా? నీ పేరు నీ పేరేం పేరు రా బాబు? ఆ పేరు కూడా చెప్పారు. సవటగాడు పేరా? విజయ్ అని చెప్పినా కదా. వీడంటే సూపర్వైజర్ అంటే స్పెల్లింగ్ చెప్పను, ఇంతవరకు చెప్పలేదు ఆడు. నువ్వు 8th క్లాస్ థర్డ్ క్లాస్ కూడా పాస్ అయి ఉంటాడు సార్. 8th క్లాస్ అట 20,000 30,000 జీతం చెప్పాడు. వీడికి 2 పెళ్ళాలంట చెబుతున్నాడు. నువ్వే మొత్తం ఇలాగే చేస్తా ఉన్నావు, బాగానే బతుకుతావు. కాదు సార్. అరే నీ పేరు ఏం పేరు చెప్పురా నువ్వు? మర్యాద మాట్లాడదు నేర్చుకోను. అరే చెప్పురా లంజోడక. మర్యాద లేదురా, గొర్రెలకు మర్యాద లేదురా. మాట నేర్చుకోనా? మాట ఇప్పుడు మాట్లాడు. నీకు నీ ఎరుపు మాటలు మాకు చెప్పమాకు కానీ మాకు తెలుసు. కానీ నువ్వు నీ పేరేంటి చెప్పును ఫస్ట్. నువ్వు స్పీడ్ గా మాట్లాడి ఇంకోటి స్లోగా మాట్లాడి అలాగే ఉంటుంది బ్రో. అరే భయ్ నీ పేరేం పేరు రా భయ్ అని అడుగుతున్నాను రా నాయన. అరే భయ్ మీ పేరు చెప్తున్నాను కదా బ్రో. ఏమని చెప్పాను? నువ్వు చెప్పలేదు కానీ ఇప్పుడు ఎవరు? నాగేంద్ర అని. విజయ్ నాగేంద్రనా? నాగేంద్ర పెట్టుకుని విజయ్ నాగేంద్ర అంటే నీకు కాదు. విజయ్ నాగేంద్ర అంటే నువ్వు వరంగల్ లో ఉంటావు. నీ పెళ్ళాన్ని పాస్టర్ గారు దింగాడు. వాడేనండి వాడేనండి. ఆ విజయ్ నాగేంద్రనా? అవునండి, కరెక్ట్ గా చెప్పారు. విజయ్ నాగేంద్ర అంటే ఇతనే. ఈడే సార్, ఈడే. అప్పుడు పేపర్లో వేసాడు ఈడి పెళ్ళం పాస్టర్ లేచిపోయిందని. ఆ విజయ్ నాగేంద్రేనా బాబు? అవును, కరెక్ట్ గా క్యాచ్ చేశారు సార్. ఆ పేపర్ లో కూడా వచ్చింది, నిజమే. అదే సార్, అదే ఎక్కడో విన్నట్టుందా, ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది అనుకున్నా. నువ్వేనా?